వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కుమారి 21F చిత్రంతో కుర్రకారుకు మత్తెక్కించింది అందాల బామ్మ హెబ్బా పటేల్. ఆ తర్వాత అమ్మడికి హిట్లు లేకపోయినా అవకాశాలు మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం హెబ్బా చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది ఈ బామ్మ. అయితే అక్కడ ఎంట్రీలోనే అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ తమిళంలో హెబ్బా ఎలాంటి సినిమా చేయబోతోంది? వాట్స్ ది స్టోరీ? హెబ్బా పటేల్ తొలి సినిమా అలాయాలాలో హోమ్లీగా కనిపించింది ఈ భామ. ఆ తరువాత సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ నిర్మించిన కుమారి 21F లో చిట్టిపొట్టి బట్టలతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. పబ్లిక్ గా బయటకు వచ్చిన బట్టల విషయంలో హెబ్బా పొదుపు మంత్రాన్నే పఠిస్తూ వస్తోంది. అందాలు దాచుకోవడం అమ్మడికి అస్సలు తెలియనే తెలియదు. ఇటీవల హెబ్బా నటించిన ఆడో రకం ఈడో రకం ఆశించినంత హిట్ కాలేదు. ప్రస్తుతం హెబ్బా నాగ్ అన్వేష్ తో ఏంజెల్ అనే చిత్రంలో చేస్తుంది. ఇది కాక రాజ్ తరుణ్ తో మరొక సినిమా సైన్ చేసింది. అయితే హాట్ న్యూస్ ఏంటంటే త్వరలో కాలీవుడ్ లో హెబ్బా లక్ పరీక్షించుకోబోతుంది. కాలీవుడ్ నిర్మాత ఒకరు హెబ్బాని సంప్రదించాడట. అయితే సినిమాలో హెబ్బా బికినీలో కనిపించాల్సి ఉందట. అందాలు ఉచితంగా ప్రదర్శించే ఈ భామకు బికినీ పెద్ద విషయమా చెప్పండి? వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పేసిందట. అమాయకమైన కళ్లతో మత్తెక్కించేలా చూసే హెబ్బా పటేల్ బికినీలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? కుర్రకారు గుండెలు జారిపోవాల్సిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. నాజూకు నడుము సుందరి ఇలియానా టాలీవుడ్కు పూర్తిగా దూరమైంది. బాలీవుడ్లోనూ అమ్మడికి 1-6 మినహా పెద్దగా సినిమా ఛాన్సులు లేవు. దీంతో తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నిబస్తో బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ గురించి